ఇప్పుడైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్స్ అన్ని మూసివేత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రస్తుతం ఒక ప్రధాన ఆందోళనగా మారింది. రాజధాని నగరం తరచూ ప్రపంచంలో అత్యంత కాలుష్యం కూడిన నగరాల జాబితాలో అయితే నిలుస్తోంది. ఈ తీవ్రమైన కాలుష్యం అనేక కారణాల వల్ల ఏర్పడుతుందని మరియు దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై అతి తీవ్రంగా ఉంటుందంటున్నారు. ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 కింద ప్రభుత్వం మరిన్ని నిబంధనలు అయితే విధించింది. ఇవన్నీ కూడా సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా అన్ని పాఠశాలలను కూడా మూసివేసింది ప్రభుత్వం. అన్ని తరగతులు కేవలం ఆన్లైన్ నిర్వహించాలని ప్రకటన విడుదల చేశారు. ఇక అన్ని నిర్మాణ పనులను కూడా తాత్కాలికంగా నిలుపుదల చేసేశారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని వాయు నాణ్యతా సూచి 457కి పెరగడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీసుల సమయంలో సైతం మార్పులు చేయడం జరిగింది. కాలుష్యం యొక్క కారణాలు చూస్తే పొలాలను కాల్చడం వల్ల వెలువడే పొగ మరియు పార్టిక్యులేట్ మ్యాటర్ అలాగే కాలుష్యానికి ప్రధాన కారణం అంటున్నారు. వాహనాల నుండి వెలువడే విషపూరిత వాయువులు కూడా గాలిని కలుషితం చేస్తున్నాయని, ఇక పారిశ్రామిక కార్యకలాపాలు కూడా గాలిలోకి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయి. నిర్మాణ కార్యకలాపాలు మరియు గాలిలో తేలియాడి ధూళి కణాలు కూడా గాలి నాణ్యతను అయితే దెబ్బతీస్తాయని, ఇక చలికాలంలో గాలి స్థిరంగా ఉండడం వల్ల కాలుష్యం మరింతగా పెరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వం ఆదేశించే వరకు అన్ని స్కూల్స్, ఆఫీసులు, అదేవిధంగా భవన నిర్మాణ పనులు ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతానికైతే తాత్కాలికంగా మూసివేశారు.